కాంగ్రెస్ పాలనలో రైతన్నలు రోడ్డెక్కారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో పురుగుమందు డబ్బాలతో రైతులు ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోకుండా పంట పొలాలకు నీరందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంతని కాటారం రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు వారంలోపు నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. వచ్చి హామీ ఇచ్చారు 9 తారీఖు మీకు వాటర్ వస్తాయని చెప్పి మీరు డేట్ ఎంత సార్ 14 తారీఖు మేము ఎన్ని రోజులు ఆగినాం సార్ మాకు మీరు నిలుస్తున్నారు మీ అధికారం మీ మాట విన్నాం సార్ 9 తారీఖు వస్తాను 7 తారీఖు వాళ్ళ 14 తారీఖు సార్ మాకు మా ఎండుతున్నాయి సార్ మందు డబ్బాలు అది వాడాలి మేము ఒక మంత్రి పట్టడానికి వచ్చారు బయట నీళ్ళు పెద్దపల్లి జిల్లా మంతనిలో పురుగుల మందు డబ్బాలతో రైతులు ఆందోళన చేపట్టారు. పంటలు ఎండిపోకుండా పంట పొలాలకు నీరందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంతని కాటారం రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, మమత ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి సాగునీటి కష్టాలు మనం నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో చోట చూస్తున్నాం. మొత్తంగా సాగునీటికి కష్టాలు అనేక చోట్ల కూడా మనం నిత్యం చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. తాజాగా కూడా పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో కూడా ఇటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఈ నెల 7వ తేదీన సూర్యాపల్లి, కాకర్లపల్లి, రామకృష్ణపూర్ గ్రామాలకు చెందినటువంటి రైతులు ఏ పార్టీతోటి మమేకం కాకుండా స్వయంగా రైతులే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. తమ పొలాలకు తాగునీరు అందించాలి, లేదంటే పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ఈ నెల 7వ తేదీనే ధర్నా చేయడం జరిగింది. స్థానిక ఆర్డీఓ హనుమన్ నాయక్ కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. 9వ తారీఖు లోపు ఖచ్చితంగా నీళ్ళు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 7వ తేదీన నిరసన విరమించినటువంటి రైతులు ఇప్పటికీ కూడా ఈ రోజు 14వ తేదీ ఇప్పటికి కూడా రైతులకు నీళ్లు అందకపోవడంతో వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ మళ్ళీ పురుగుల డబ్బాలు చేతబట్టుకొని మంత్రిని పాత పెట్రోల్ పంపు వద్ద నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొత్తంగా గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనటువంటి సాగునీటి కష్టాలు అయితే మనం నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో చోట చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగానే సాగునీరు అందడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కూడా ఎన్నడూ కూడా ఇలాంటి కష్టాలు అయితే మేము చూడలేదంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. మళ్ళీ కూడా ఈ రోజు కూడా ఆర్డీఓ హనుమన్ నాయక్ స్వయంగా వెళ్లి రైతులకు నచ్చపెట్టినప్పటికీ కూడా వారు వినకపోవడం కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు సాయంత్రం లోపు నీరు ఇస్తే కనుక మేము ఇళ్లకు వెళ్తాం లేదంటే కూడా ఇక్కడే బయట ఇస్తామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఒక మంత్రి పట్టడానికి వచ్చారు.